మా ప్రత్యేకమైన తండ్రి, మా దేవ, మహేశ్వర బ్రహ్మానికి స్తోత్రం స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం కొద్ది క్షణం ధ్యానించగా నీ వాక్యం సత్యం మాకు సిద్ధపరిచి నీ ఆత్మ సంబంధమైన దేవుడు మాకు కలుగు చేయమని మా మధ్యకు ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు పెట్టుతాను వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. Amen. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, చర్చ్ సిరీస్ నంబర్ 5 లో మనం ప్రవేశించాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని చేసుకుంటూ వస్తున్నాం. చర్చ్ ఇస్ వెరీ బిగ్ డాక్టర్, సిద్ధాంతం. ఆ సిద్ధాంతంలో మీరు గమనించారు లేదు, వాట్ ఈస్ చర్చ్ అన్న కాడికెళ్ళి మొదలు పెట్టుకున్నాం. చర్చ్ ఉపద్ఘాతంలో తర్వాత పీపుల్ ఆఫ్ గాడ్ అని, ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అని, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని, తర్వాత ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్ అని, తర్వాత మేనిఫెస్టేషన్ ఆఫ్ ది చర్చ్ ఎట్లా కనబడుతుంది మనకంటే ది అడాప్టెడ్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అని, కనుక దేవుని కుమారుడు ప్రభు క్రీస్తునందు మనం అందరం దత్తత తీసుకోబడినామని, ఇస్ ద కవెనెంట్ నిబంధన సమాజం అని, అదే రీతిగా ఇది ఒక నూతన మానవత్వంతో కూడిన సమాజంగా మనం చూసి ఈ రోజున మనం దాని వీఆర్ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ చర్చ్ ఇస్ ద లివింగ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సజీవుడైన దేవునికి ప్రతిరూపంగా సజీవంగా ఉన్నదే ఈ సంఘం అని మనం ఈ రోజు ధ్యానించబోతున్నాం. ద చర్చ్ ఈస్ ది లివింగ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. సంఘం అనేది సజీవమైన దేవుడుగా మన మధ్య ఉన్నదానికి ప్రదర్శనగా లేదా నిదర్శనంగా ఇవ్వబడింది. దేవుని బిడ్డలారా, దీనిలో ఒక చిన్న అంశం, బట్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అంశం. ఈ దాదాపుగా 6-7 సంగతులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా స్పష్టంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మన మధ్యలో, ఆదివారం తప్ప. ఎప్పుడైతే సంఘము ఏర్పరచబడింది, ఎప్పుడు ఏర్పరచబడింది సంఘం? when is the church as a such a visible church was established when Pentecost దినమందు ఏం జరిగింది? ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద చర్చ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని ద ప్రజెన్స్ అంటాం. దానికి కారణము ఆ రోజున జరిగిన కార్యక్రమం. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని వారితో చెప్పాను కదా. భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది చర్చ్. ఎందుకంటే మనకు ఆల్రెడీ మత్తయి సువార్తలు జ్ఞాపకం చేస్తారు కదా, పేతురు యొక్క చెప్పినటువంటి ఆ విశ్వాసం యొక్క ఆ సాక్ష్యం యొక్క పునాది మీద అని పేతురు యొక్క బండగా ఆయన ప్రభు ఏ రీతి జ్ఞాపకం చేశాడో మనం చూస్తున్నాం. నిజమే, ఇట్ ఈస్ ఫస్ట్ ద బిగినింగ్ ఆర్ ది బేస్మెంట్ ఆఫ్ ద హోల్ ఫౌండేషన్ ఆఫ్ ది చర్చ్ ఇస్ బేస్డ్ అపాన్ ది కన్ఫెషన్. ఆ కన్ఫెషన్ ఏంటిది? దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఇచ్చిన సాక్ష్యం. అదే రీతిగా మనకు ఆ రోజు చూసుకున్నాం మనం ఏంటంటే 28 మత్తయి 28 అధ్యాయం 19 నుంచి మొదలు పెడితే, ప్రభు నాకు భూలోకంలోనో సమస్తమును అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక నేను సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార బాప్తిసం ఇచ్చి ఇదిగో నేను ఏ సంగతులు మీతో బోధించుదునో ఆ సంగతులు నేను మీరు బోధించాలని చెప్పి జ్ఞాపకం చేయమని చెప్పి ఆయన ఏమంటాడంటే, ఇదిగో యుగాంతరం మటుకు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పి. అండ్ దట్ ఈస్ ది బిగినింగ్, దట్ ఈస్ ద ప్రామిస్. అదే రీతిగా మనకు మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో, నా తండ్రి నన్ను పంపినట్టుగా నేను పంపుచున్నానని వారిపై ఆత్మను ఊది మీరు ఎవరి పాపను క్షమించురో వారి పాపను క్షమించునని, ఎవరి పాపము ఉండనిత్తురో అనగా పాప క్షమాపణార్థమైన సువార్త ప్రకటించటకు ఇక్కడ శిష్యులను పునరుత్థానం తర్వాత పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన ఆ అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా 8వ వచనంలో చెప్పినట్టుగా వారు దేవుని యొక్క శక్తిని పొంది పరిశుద్ధాత్మను పొందిన వారై యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు సాక్షులైందని వారితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, వాట్ ఈస్ ద మెయిన్, ఆ సాక్షులైనటువంటి మెయిన్ పర్పస్ ఆఫ్ ద చర్చ్ అంటే ఒక 3 భాగాలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ ద డీటెయిల్స్ బికాస్ మనం పర్పస్ ఆఫ్ ద చర్చ్ వీఆర్ గోయింగ్ టు డీల్. దీని తర్వాత చేసే అంశం అదే కనుక దాని అక్కడ మనం చాలా క్షుణ్ణంగా చూస్తాం. మొదటిది ది ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్. పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఏంటంటే ఉన్నతమైన దేవుని మనం కీర్తించి స్తుతించి ఆయన నామమును ఘనపరచడం.
ఎగ్జాల్టేషన్ ఆఫ్ గాడ్ అనగా దేవుని నామాన్ని ఘనపరిచే ఒక 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 దట్ ఈస్ వి డూ ఇట్ బై 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 వాట్ బై ది వర్షిప్. ఈ యొక్క వర్షిప్ అనగా ఆరాధన ద్వారా మనము ఈ యొక్క కార్యక్రమాన్ని అనగా దేవుని నామమును ఘనపరిచి మాకు తోడుగా ఉన్న దేవుడు, మాతో ఉన్న దేవుడు, మాలో ఉన్న దేవుడు, మా సహాయుడైన దేవుడు, నానా విధములుగా దేవుని ఏ రీతిగా మన జీవితాలలో జోక్యం చేసుకుంటాడో దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆరాధించడానికి. రెండవది ది ఎడిఫికేషన్ ఆఫ్ ది సెయింట్స్, తన సంఘ క్షేమాభివృద్ధి కొరకును పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనకు ఈ సంఘం దోదం చేస్తూ ఉంది. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది సెయింట్స్. ఇక్కడ సెయింట్స్ అంటే ఎవరంటే భక్తులు, విశ్వాసులు. ఎందరో ఆయన నామను అంగీకరించిరో, ఆయన నామను బాప్తిసం పొందితురో, ఎందరో ఆయనను వారి హృదయంలో చేర్చుకుని దేవుని బిడ్డలుగా పిలువబట్టకు వారు ముందుకు వచ్చినారు. వారందరి యొక్క ఎడిఫికేషన్, టైమ్ టు టైమ్ గాడ్ ఎడిఫైస్ యు. ప్రతిసారి, ప్రతి దినం, ప్రతిరోజు నీ వాక్యం చదువుతున్నప్పుడు వాక్యంలో సజీవమైన క్రీస్తు ఉన్నాడు కనుక ఆ వాక్యం నీ హృదయాన్ని పరిశోధించి, నిన్ను హెచ్చరించి, నిన్ను స్థిరపరిచి దేవుని వాక్యంలో దేవుని ఆత్మతో నింపుచు ఆయన కుమారుగా కుమార్తెగా సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏనాడైతే బాప్తిసం పొంది నీకు ఇవ్వబడిన సాక్ష్యం ఉందో, నా ప్రియ కుమారుడు కుమార్తె బిడ్డను నేను ఆనందించునని ఆ చెప్పిన సాక్ష్యం ప్రతి బాప్తిసంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్టుగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. నిజమే, పరిశుద్ధాత్మను మీరు పొందినప్పుడు ప్రతి విషయంలో ఆయన చెప్పశక్తిగా మూలవంతులకు ప్రార్థన చేస్తూ, మన కొరకు ప్రార్థన చేస్తూ ఆ సాక్ష్యాన్ని మనం కలుగ చేస్తుంది. మూడవది ఏంటంటే ఎవాంజలైజేషన్ ఆఫ్ ది వరల్డ్, లోకమంతటికి నువ్వు ఈ సువార్త ప్రకటించడం. మొదటిది ఎగ్జాల్టేషన్ అనగా ఆయన నామమును ఘనపరిచేది. రెండవది చర్చ చేసే క్రియలలో. రెండవది సంఘ క్షేమాభివృద్ధి కొరకు అనగా పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు వారు ఆత్మలు సిద్ధపరచుకోవడానికి. మూడవది సువార్త వెళ్ళి సర్వ సృష్టిలో సువార్త ప్రకటించడానికి. ఇట్ ఈస్ ది బేస్ సీన్ యాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద చర్చ్. కనుక దేవుని బిడ్డలారా, ఆ సంఘం స్థాపించబడ్డప్పుడు 14 వచనం చూడండి, అక్కడనే అపొస్తలుల కార్యములు 14 మీది బాగున్నాడు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియ ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్. అందరం గుడికి వస్తాం. వాట్ ఈస్ ది మెయిన్ సైన్ ఆఫ్ ది చర్చ్? వి కమ్ ఇన్ యూనిటీ. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఐక్యపరిచిన పరిశుద్ధాత్మ. మనం పోయినసారి జ్ఞాపకం చేసుకున్నాం 4 విషయాలు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు సంఘం ఏర్పరచబడినప్పుడు 4 విషయాలు జరిగినాయి. ఒకటి, వారు మొదటిసారిగా సహవాసంలో ఐక్యతతో ఒక దగ్గర కూడుకున్నారు. రెండవది, వారు సహవాసంలో ఐక్యతతో వారు ఆరాధించారు, ప్రార్థన చేసుకున్నారు. మూడవది, వారు ఐక్యతతో వాక్యాన్ని పంచుకున్నారు. Peter preached the word of God and when they had oneness of mind. అదేవిధంగా వారు ఆరాధించిన తర్వాత వారందరూ కూడా సహవాసంలోకి వచ్చారు. సహవాసంలో వారు ఆరాధన చేసుకున్నారు, ప్రార్థించుకున్నారు, వాక్యాన్ని పంచుకున్నారు. సహవాసంలో ఐక్యంగా పంచుకున్నట్టుగా వారికి కలిగినంత సముష్టిగా పంచుకొని నేను వాక్యంలో బోధిస్తుంది. అదే కాకుండా సముష్టిగా పంచుకున్న వారు సహవాసంలో దే సెలబ్రేటెడ్ టుగెదర్. ఏం చేశారు చివరిలో? దే సెలబ్రేటెడ్ ద హోలీ కమ్యూనియన్ యాజ్ ఎ వన్నెస్. ఇప్పుడు చెప్తాను నేను, అది వన్నెస్. దేవుని బిడ్డలారా, ది ఇన్కమింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వాస్ బైండింగ్ పీపుల్ టుగెదర్ ఇన్ వన్నెస్ అండ్ యూనిటీ. ఐక్యతలో అది నింపి తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 14వ వచనంలో ఏమంటాడంటే ఆయన ఏక మనసుగా ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దీనికి కారణం ఏంటంటే అందరూ ఒకటిగా ఉన్నారు. ఇదండి మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 18. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్తున్నాను. అలా ఇంకా 20వ వచనం, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్య ఉందునని ఆయన చెప్పాను. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇద్దరు ఏమడిగినా ఇస్తానంటున్నాడు, వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఈ ఆది కాలంలో అనగా సంఘం ప్రారంభించినప్పుడు ఈ శిష్యులు, ఈ స్త్రీలు అక్కడ చేరిన వారు ఏకమ వన్ అకార్డ్ అంటాడు.
అంటే ఆలోచన ఒకటే, ఆశ ఒకటే, కోరుకుంటుంది ఒకటే, ప్రార్థిస్తున్న మాట ఒకటే. అందుకే మనం సిఎస్ఐ చర్చ్లో మనం ఏం చేస్తామంటే వేరే ఎవరిని మాట్లాడలేం, అందులో ఒకటే పాట పాడుకుంటాం, అందులో ఒకే విశ్వాసం ప్రకటించుకుంటాం, అందులో ఒకే పాపమోక్కువలు చెప్పుకుంటాం, ఒక అంశం మీద ధ్యానం చేస్తాం, ఒకరు ప్రార్థిస్తుంటే ఏకీభవిస్తుంటాం. కొన్నిసార్లు కొన్ని గుడులలో మనం చూస్తాం, కొన్ని సందర్భాల్లో చూస్తాం, ఎవరిని వాళ్ళే చేసుకుంటారు. అది అనైక్యత. పరిశుద్ధాత్మ దిగి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ వన్నెస్. He brought people, all the people together of the language, across the languages, across the nations. అక్కడ ఉంది చుట్టుపక్కల దేశాలందరి నుంచి వచ్చిన వారు. వారిపై వారు ఏకీవించి ప్రార్థన చేస్తూ ఉండగా వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్లుగా మనం చూస్తుంటాం. నిజమే దేవుని బిడ్డలారా. 4వ వచనం చూడండి, అపొస్తలుల కార్యములు 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగా ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండుడి. ఆ వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం. ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రియారూపం ఏంటంటే అది దేవుని యొక్క నామమును గణపరిచి పరిశుద్ధులను పరిశుద్ధీకరిస్తూ ఎడిఫికేషన్ చేస్తూ దేవుని సువార్త ప్రకటించుటకు మీరు వేచి ఉండి ఆత్మను పొందిన వారై నూతన మనసుతో, నూతన శక్తితో, నూతన బలంతో సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. And I am there with you. My presence is given to you. Verse 33, 33వ వచనం, 2వ అధ్యాయం 33వ వచనం కింది భాగం ఉంటుంది. నేను నీ శత్రువుని పాదముల కింద పాదం మీద పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుందు అని ప్రభువు నాతో చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు? ఇంకా నేను ఎక్కిపోలేదు. శిష్యులు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా. ఐఎమ్ గోయింగ్ టు బి అసెన్షన్ లో, నేను ప్రభువుకి ఆరోహణంలో వెళ్ళాల్సి ఉన్నది. దేవుడు తన కృప మీద అధికారాన్ని ఇవ్వబోతున్నా. ప్రెజెన్స్ విల్ బి విత్ యూ అండ్ యూ విల్ బి విత్ మీ. నేను మీ యందును, మీరు నా యందును ఉంటారు. 42వ వచనం, అపోస్తలులు బోధ యందును సహవాసమందును రొట్టె విషయం యందును ప్రార్థన చేతి యందును ఎడతెగక ఉండిరి. When the Holy Spirit has filled them, they were praying together in one accord. ఒకే మాటపై ఒకే ఆలోచనలో ఉన్నారు. వారి ఆత్మ నింపబడి దేవుని యొక్క సంఘం ప్రారంభించబడి సువార్త ప్రకటించుటకును దేవుని నామము ఘనపరచబడి మహిమపరచబడి సృష్టికర్తగా, సర్వశక్తి దేవుడు, రక్షణకర్తగా, సదాకాలం మనకు తోడైన దేవుడుగా తను మనం కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, that is the beginning of the ministry with the presence and guidance of the Holy Spirit. The presence of the Holy Spirit is nothing but the presence of God in our lives. మరి దేవుడు మనతో సజీవుడిగా ఉన్నదానికి అది సూచనగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. That we have the promises of God, of His presence. దేవుడు మనతో ఉండడానికి ఒక వాగ్దానాలు మనకు అక్కడ కనబడతా ఉన్నాయి. 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్. ఆయన మీలో ఉంటాడు, మీతో నివసిస్తాడు, మీరు ఎరుగుదురు, మీరు చూస్తారు. The visible presence of God, the visible presence of the Holy Spirit, which will open our hearts, our minds. The manifestation of the resurrection లో చాలా చక్కని 2 విషయాలు చెప్తాం ఇప్పుడు. ఒకటి, అందరూ వచ్చి అక్కడికి వెళ్తారు, మరియం వెళ్తారు తమ దగ్గర, రాయి దొరిలించబడి ఉంటుంది. వెనక తిరిగి చూసినప్పుడు ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది రిజరక్షన్ లో హౌ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, హౌ ద చర్చ్ రివీల్డ్ ఇట్ సెల్ఫ్. కనుక ద ప్రెజెన్స్ ఆఫ్ ది చర్చ్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ ఇన్ దిస్ వరల్డ్, ద రివలేషన్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ డే. కనుక అక్కడ మేనిఫెస్టేషన్ ఎక్కడ? వెనక తిరుగుగానే తోటమాలి అనుకుంటుంది. తోటమాలి అనుకున్న, అయ్యా మా ప్రభు ఎవరి మరియమ్మ? 3 సంవత్సరంలో ఆయన పాదంలో కూర్చొని నేర్చుకున్న మరియమ్మ ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఈమె మృతులలో పునరుత్థానైన యేసును వెతుకుతూ ఉంది. మృతులలో వెతుకుతుంది పునరుత్థానైన యేసును, సజీవుడైన దేవుణ్ణి. ఆమె కళ్ళు ఇంకా తెరవబడలేదు. ఆమె ఆత్మస్వరూపైన దేవుని చూడలేకపోతుంది, గ్రహించలేదు. ఆమె ఎప్పుడైతే మరియా అంటాడో ప్రభువుని అనగలిగింది. ఎక్కడికి వెళ్ళి చూడండి, తోటమాలి నుంచి బోధకుడు అనే మాటకు వచ్చేసింది. కారణం ఏంటంటే పునరుత్థానుడైన ఆ దేవుని మాట ఆమె మనోనేత్రులు తెరవబడింది.
దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యంలో సజీవుడైన క్రీస్తు మనకు కనబడతాడు, మనలో ఉంటాడు, మనకు చూపిస్తాడు. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్? నువ్వు ఆయన అంగీకరించి ఉన్నావు కనుక నీ మనోన్నత తెరవబడుతున్నాయి. నువ్వు ప్రభు యొక్క ప్రత్యక్షత చూస్తావు. Therefore, the presence of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క ఉనికి, వ్యక్తిత్వం అన్ని కలిపి మనకు దేవుని యొక్క ప్రత్యక్షను కలుగ చేస్తుంది. నీ మనోన్నతలు తెరవబడ్డప్పుడు వాక్యంలో సజీవుడైన క్రీస్తును నీవు చూస్తావు. యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ వద్దకు పంపవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఆత్మస్వరూపైన దేవుడు వచ్చి ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చెదరు. And you will be giving the witness of not somebody, not of the story, but living God in you. One of the main functions of the church is giving witness. సువార్తను ప్రకటించడానికి, ఆయన మనకు బోధించడానికి చెప్పినటువంటి సంగతులు జ్ఞాపకం చేస్తాం. మీరు సాక్ష్యం ఇస్తారు, మీరు నాతో ఉన్నారు కనుక, మీ మనోన్నతలు తెరవబడతాయి కనుక, చెప్పిన దాన్ని, వినిన దాన్ని, కనిన దాన్ని, చూచిన దాన్ని, గ్రహించిన దాన్ని మేము బోధించున్నామని శిష్యులు ఏ విధంగా చెప్పినారో, మీ మనోన్నతలు తెరవబడి వాస్తవికతను గుర్తించిన వారు సాక్షులై ఉంటారు. One of the main functions of the church is to witness the salvation of God. దేవుని రక్షణను సువార్త ప్రకటించడానికి నిన్ను పిలిచి ఉన్న బలవంతం చేస్తుంది కనుక మీరు the church is nothing but the presence of God in this world. దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే మనం వస్తే ఆదికాండంలో ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? ఆదికాండం 28 వాగ్దానం చేస్తాడు అబ్రహాంకు. ఆదికాండము 28:15 చదవండి ఎవరన్నా. ఇదిగో నేను ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఇదిగో నేను తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీకు కాపాడుచు ఈ దేశమందుకు నిన్ను మరలా రప్పించును. ఇదిగో నేను నీకు తోడయ్యుందును. మత్తయి సువార్త 28 ఊదిగంతం వరకు నేను మీకు తోడై ఉంటానని చెప్పిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తిపడి ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. నేను ఎన్నడూ విడవాయను, ఏమాత్రము విడువను. ఇదిగో యుగాంతరముడు మీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయను. అబ్రహామా, నిన్ను దిక్కు తోడుగా ఉంటాను, నేను సదాకాలం నీకు తోడై ఉంటాను అనగా దేవుని యొక్క ప్రత్యక్షత, the very presence of God is given to us as a promise. Therefore, విశ్వాసులందరితో కూడా దేవుని ఆత్మ నీతో కూడా సదాకాలం వాగ్దానం ప్రకారం ఉంచబడింది. నీవు సంఘంలో ఐక్యపరచబడిన ఆత్మగా చేర్చబడి ఉన్నావు కనుక వ్యక్తిగా ఈ వ్యక్తిలో దేవుని ఆత్మ నింపబడి ఉంది. Therefore, when you come to the church and you are the church, నువ్వు సంఘం కనుక సంఘంలోనికి వచ్చినప్పుడు ఆత్మ నీలో ఉన్నది. And the church is filled with the spirit of the Lord. అందుకే మనం ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వెళ్తాం. We go there for to worship in spirit and in truth. ట్రూత్ అనగా సత్యం అంటే ఏంటంటే నీలో యథార్థవంతుడైన దేవుడు అనగా ద ట్రూత్, జీసస్ క్రైస్ట్ ఇస్ దేర్. ఆయనను ఆత్మస్వరూపమైన దేవుని ఆత్మలో ఆరాధించి నీ ఆత్మను శుద్ధీకరించబడి, ఈ ఆత్మ దేవుని ద్వారా నీలో ఊదబడిన ఆత్మ కనుక, నీవు జీవింపచేసిన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలో ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించిన వారే ఉంటారని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే మన మానవుడి జీవితంలో దేవుడు 3 విధాలుగా కనపరచబడతాడు. చాలా మంది ఏదంటే అర్థం కాదు. ఇది కొందరు మాట్లాడతారు, నాకు కూడా దేవుడు నాతో మాట్లాడిండు అంటారు. ఎట్లా మాట్లాడతాడు? వి నో హౌ గాడ్ స్పీక్స్. స్వరం వినబడుతుంది. ఇప్పుడు 4 గంటలకి లేచి కూర్చుంటున్నాను. ఎట్లా తెలుసా? అది నీ ఆత్మ మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుంది అన్నట్టు. నీ ఆత్మ మెలకువగా ఉండి దేవుడు స్వరం వినడానికి. ఉదయకాలం లేచి మనం ఇప్పుడు వాక్యం తర్వాత దవదవ మన ఉద్యోగాలకు వెళ్తాం. నీ ఉద్యోగంలో వెళ్ళినా కూడా నువ్వు మెల్లగా ఏం చేయండి, విన్న వాక్యాన్ని మెల్లగా ధ్యానం మొదలుపెట్టు. యూ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంది. ఎందుకనగా క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ వాక్యమే క్రీస్తు కనుక వాక్యం ఎక్కడ ఉందో అక్కడ పరిశుద్ధాత్మ ఉంది. Wherever Jesus is there, there is God.
Wherever God is there, there is the Holy Spirit. Wherever the Holy Spirit is there, you will hear the voice of your God. నీ దేవుని స్వరం వింటావు. కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఈ మధ్య కొంత కొట్టి మారేస్తారు. అంటే కళలు సైకలాజికల్, మానసిక సంబంధమైన ఆ యొక్క వచ్చే ఒక విజన్స్ అని నిజమే కావచ్చు, కానీ దెర్ ఈస్ అ విజన్. దర్శనం ఉంది. ఆ దర్శనం అనగా మానవ సంబంధమైనటువంటి ఉనికి నుంచి దేవుడు నిన్ను ఎత్తి ఆత్మ సంబంధమైన కృపలో నీకు దేవుని సంగతులు బోధించే విజన్స్ ఉన్నాయి, దర్శనాలు ఉన్నాయి. దీనివల్ల దేవుని స్వరం ఇదిగో నీకు తోడై ఉండి ఆయన తన యొక్క నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు తన స్వరాన్ని మనకు వినిపించి ఏ రీతిగా తను కనపరుచుకుంటా అంటే, మొదటిది ట్రాన్సెండెంట్ గా అదృశ్యుడైన దేవుడిగా కనబడతాడు. నీకు స్వరం వినబడుతుంటుంది. అదృశ్యమైన మాట నీకు వినబడుతూనే ఉంటుంది స్వరం. నా కుమారుడా ఇది నీకు తగదని నీకు చెప్తుంటాడు. ఇట్స్ ఎ ట్రాన్సెండెంట్ గా, అదృశ్యమైన దేవుడు. దావీదు కీర్తనలు 135వ దావీదు కీర్తన 7వ వచనం నుంచి చూడండి. దావీదు కీర్తనలు 139 7వ వచనం. నీ ఆత్మ యుద్ధ నుండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశము వెనక్కి నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించాను, అక్కడ నీవు నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను. ప్రతి సర్కమ్స్టాన్సెస్ లో, ప్రతి స్థితిలో నీవు నాతో ఉన్నావు. అదృశ్యమైన దేవుడు నీతోనే ఉన్నాడు. ఆ ధైర్యంతో జీవించే ముందుకు. గాడ్ ఇస్ విత్ యూ. ఉదయం ఆయన కలుసుకున్నావు. ఇదిగో యుగాంతరం మటుకు నేను తోడై ఉన్నానన్నాడు. నిన్ను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు. ఇశ్రాయేలు నిన్ను కాపాడవాడు, కురికలు నిద్రపోవడం చెప్పిన దేవుడు. నీ పాదములతో దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంతో ముందుకు సాగు. గాడ్ ఇస్ గివింగ్ యు ఎ ప్రామిస్ ఇన్ ఎవ్రీ డే కమిట్మెంట్ ఇస్ దేర్. ప్రతి దినం ఆ కమిట్మెంట్ నీకు కలుగ చేస్తున్నాడు దేవుని కుమారుడు, కుమార్తె. బీ స్ట్రాంగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వెరవకు, జడియకు, భయపడకు. ఇదిగో యుగాంతరం మటుకు నిన్ను తోడను, ఏ తెగులు నిన్ను ముట్టదు. దేవుని వాగ్దానం ఇచ్చున్నాడు కనుకనే ఆయన ఇట్స్ ట్రాన్సెండెంట్ గాడ్, అదృశ్యమైన దేవుడు మన మధ్యలో ఉండి ప్రతి సర్కమ్స్టాన్సెస్ లో మనం కాపాడుతాడు. రెండవ దేవుని యొక్క ప్రత్యక్షత మనం కలిగి చేసే విధానం ఇంటిమేట్ గా, సన్నిహితుడైన దేవుడు. ఒకటేమో అదృశ్యుడైన దేవుడు, గాడ్ ఎవ్రీవేర్. ఇంటిమేట్ గాడ్, సన్నిహితుడైన దేవుడు, నీలోని హృదయంలో జీవించే దేవుడు. అదేమో బాహ్యంగా ప్రతి విషయంలో నీకు తోడైన దేవుడు. రెండవది ఇంటిమేట్ గాడ్, నీలో నీకు ప్రతి విషయంలో నీకు తోడై ఉన్న దేవుడు, డ్వెల్లింగ్ గాడ్, నీ హృదయంలో నివసించే దేవుడు, నీ హృదయం ఆలయంగా చేసుకున్న దేవుడు. 1 కొరింథీ 3:6, 3:16. 1 కొరింథీ 3వ అధ్యాయం కింద భాగం, రైట్ సైడ్ కింద భాగం, 16వ వచనం. మీరు దేవుని నివసించదని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. యు ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఇస్ లివింగ్ ఇన్ యూ. నీ హృదయమే దేవుని ఆలయంగా మార్చబడింది. ఇంటిమేట్ గాడ్, నీలోనికి వచ్చిన దేవుడు, నీలో ఉన్న దేవుడు. యు ఆర్ ఏబుల్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటిమేసీ. దేవుడు నీలోనికి వచ్చాడు. మూడవది ఏమంటాడంటే గాడ్ మేనిఫెస్ట్, తను తాను కనపరుచుకున్న దేవుడు. అంటే నీలో తన క్రియ ద్వారా. ఇక్కడనేమో నీ హృదయంలోకి వచ్చి ఇంటిమేట్ గా ఉన్నాడు. ఇంకోటి కూడా కొన్నిసార్లు తన క్రియల ద్వారా అది దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహిస్తాం. యూ విల్ అండర్స్టాండ్. కీర్తన గ్రంథం 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయదుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపత్కాలమందు నమ్ముకున్నదగిన సహాయుడు. నువ్వు యూ కెన్ మేనిఫెస్ట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. నీలోనికి దేవుడు తనకు ఏ స్థితిలో నీతో ఉన్నాడు, అన్ని స్థితుల్లో ఉండే దేవుడు అని ఇంటిమేట్ గాడ్ లో చూస్తాం. ఇక్కడేమో మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అనగా ఆయన ఆపత్కాలంలో ఆదుకోగలిగిన దేవుడు. అంటే నీతో ఉన్న దేవుడు, నేను ఆదుకునే దేవుడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ సిచ్యువేషన్. అదేమో ఇంటిమేట్. కానీ ఇదేంటి, నీ జీవిత ప్రయాణంలో ఏ స్థితిలో అయినా సరే, ఏ విధమైన సరే, ఇన్ ఎ స్పెసిఫిక్ సిచ్యువేషన్, ఇన్ ఎ స్పెసిఫిక్ పర్పస్,
స్పెసిఫిక్ పర్పస్. ఇప్పుడు మనం స్పెసిఫిక్ పర్పస్ ప్రార్థన చేస్తున్నాం. ఏంటిది? దేవానికి సహాయం, నీ సహాయం దయచేయమని. మనొకరు ప్రార్థన చేస్తూ ప్రభా మా మనం ఆలకించరా, ఎన్నాళ్ళు నేను మీకు చెప్పాలి అని అంటాం మనం. నో నీడ్. ఆయన చెడున్నాడు కాదు, ఆయనకు తెలుసు అన్ని. మనం పరీక్షిస్తున్నాడేమో దేవుడు బాగా, మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో, అలాగేంత విశ్వాసం ఉందో లేదో చూస్తున్నాడేమో. లేకపోతే నువ్వు కొద్దిగా తక్కువగా ఉంటే నువ్వు ఆ విశ్వాసం ఎదగడానికి 22 నెలలు, దాదాపు 6 నెలలు మనం పరీక్షిస్తున్నాడేమో. గాడ్ ఇస్ టెస్టింగ్ యూ. నేనైతే అట్లే అనుకుంటున్నాను. ఇది అవుతుందా అని చాలా అనుమానం వస్తుంది. కానీ నేనేమనుకుంటే దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. పుట్ట ఏమన్నా బంగారం వల్లే మనం సిద్ధం చేస్తున్నాడేమో, మేలిమైన బంగారం వల్లే. కనుక ఓపికతో ఉండి ప్రార్థన చేస్తూ మనం దేవుని వైపు చూస్తూ ఉంటాం. కనుక దీని స్పెసిఫిక్ సిచ్యువేషన్ లో, స్పెసిఫిక్ ప్రజెంట్ విధానంలో మనతో ఉన్న దేవుడు, మనం కనపరుచుకునే దేవుడు. అండ్ దట్ గాడ్ ఇస్ ప్రజెంట్. ఎక్కడ నా నామమున 2-3 ఏకీభవించి ప్రార్థన, ఇన్ అసెంబ్లీ. అయ్యగారులలో ప్రీస్ట్ లో ఉన్నప్పుడు, వ్యక్తిలా ప్రీస్ట్ అనగా వ్యక్తి అభిషేకించబడిన గురువు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం మనం ఏమన్నా అన్నా కూడా మనం ఎందుకు భరిస్తామో తెలుసా? ఆయనలో దేవుడు ఉన్నాడు అన్న భయం మనకు ఉంటుంది. అభిషేకించబడి, చేతులుంచబడి, ప్రతిష్ఠించబడి, ప్రత్యేకించబడి, పరిశుద్ధీకరించబడిన దానికి వాక్ సూచనగా ఉంటాడు. కనుక గాడ్ మేక్స్ హిమ్సెల్ఫ్ రివీల్డ్ ఇన్ అసెంబ్లీ. అసెంబ్లీ అంటే ఎక్కడండి? ఆరాధనలో. రెండవది గురువులో. మూడవది వాక్యములో. నాలుగవది ప్రభురాత్రి సంస్కారములలో. అనగా సంస్కారాలు. మనకి ఎన్ని సంస్కారాలు ఉన్నాయి? 2. దేవుడు తన ప్రత్యక్షత మొదట సమైక్యతలో, అసెంబ్లీలో, ద పీపుల్ ఆఫ్ గాడ్, ఆరాధనలో. రెండవది వ్యక్తిగా, పర్సనల్ గా గురువులో నుండి మాట్లాడడం. మూడవది వాక్యములో నుంచి మాట్లాడడం. నాలుగవది బాప్తిస్మమందు ఐక్యపరిచి మాట్లాడడం. His presence is given to us. Presence is given to us through the presence of the priest. Presence is given to us through the assembly of God's people coming together. Our presence is given to us through the word of God. And the presence of God is given to us. తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేడుక నేను అసలు శిలువ గుర్తు వేయటం ద్వారా శరీరముకి శరీరమైన సంఘములకి నేను చేర్చుకొనిచున్నాను. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ గివెన్ దేర్. బాప్తిసం ఇచ్చేవాడు నేను కాదు, పరిశుద్ధాత్మనే ఆయన ఆ బిడ్డకు, ఆ కుమారునికి బాప్తిసం ఇస్తుంది. మునుగుడు బాప్తిసం అయినా సరే, చెల్లగింపు బాప్తిసం అయినా సరే, షీ బిలీవ్స్ ఇన్ బోత్. శుద్ధీకరణ కార్యక్రమం కింద వాటిని రెండింటిని నమ్ముతుంది. నిజమే దేవుని బిడ్డలారా, యూకరిస్ట్లో ఆయన శరీరంలో, మన శరీరంలోనికి ఆయన రక్తం మన రక్తంలోనికి వచ్చి మనం ఆయనలో, ఆయన మనలో సంపూర్తి ఒక మంచి ద్రాక్షలో అంటుకట్టబడ్డ జీవితం, ఐక్యపరిచే జీవితం. ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ is given to us through the celebration of the Holy Communion. Yes, my dear brothers and sisters, దేవుని యొక్క ప్రత్యక్షత ఈ సంస్కారం వలన మనలో ఐక్యపరచబడి మనలో సమస్తము సమకూర్చుతుంది. కనుక ఆయనను మనతో ఉన్నాడు, మనము సంఘ సభ్యులము. కనుక సంఘము దేవుని యొక్క ప్రత్యక్షతకు ప్రతిరూపమే. అందుకంటే మనం నిబంధన చేయబడిన ప్రజలు. ఆ నిబంధన, కొత్త నిబంధనలకు వచ్చాం. ఆయన న్యాయ విధులు మన హృదయంలో ఉన్నాయి. ఆయన యొక్క ఆజ్ఞలు మనం అంగీకరించి ఉన్నాం. నిన్న వల్ల నీ పొరుగు వారిని ప్రేమను ఆజ్ఞ అంగీకరించి ఉన్నాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటున్నాం. ఆయన ప్రేమించేవారు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ బలంతో ఆయన ప్రేమించి ఉన్నటువంటి సంఘం. ఈ సంఘంలో దేవుని ప్రత్యక్షత ఉంది కనుకనే ఆ సంఘములో నుంచి ఉబికి బయటకు వచ్చు ఆత్మ యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షతనే లోకానికి సాక్ష్యమై ఉంది. ఇట్ ఈస్ అ విట్నెస్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ టు ద హోల్ వరల్డ్. You are the people of the covenant. Therefore, the presence of God is in you and with you. And this is the fellowship. And this is the presence of the Holy Spirit. అందుకే సంఘము సజీవుడైన దేవునికి సాక్ష్యం. హల్లెలూయా. ఈ మనం వట్టి అనుకోవద్దు. దయచేసి I want you to understand as leaders, when you go to the church, you are going into the presence of the Word of God. You are going to be united with the God in Jesus Christ. You are going to exalt His name. నిన్ను పరిశుద్ధీకరించి, నిన్ను ఎడిఫికేషన్ చేసి, ఇదిగో లోకంలో వెళ్ళి సాక్షిగా ఉంటకు. Your life itself is witness itself is going to be the gospel. స్వార్థగా అది మర్చబడి లోకంలోనికి తీసుకుని వెళ్ళబడుతుంది. The church is the presence and the living presence of God in this world. దేవుడి కృప మీకు దయచేయును గాక. ఆమేన్.